వేలు కాదు, లక్షలు కాదు, అక్షరాల 700 కోట్లను మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీమ్ను పెద్ద స్కామ్గానే మార్చేశారు. రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి నిధులను మళ్లించేశారు. ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. ఇద్దరు అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ త్వరలోనే అసలు సూత్రధారులను అరెస్టు చేసేందుకు రెడీ అవుతుంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ తాజాగా ఇద్దరు కీలక అధికారులను గొర్రెల స్కామ్ లో అరెస్టు చేసింది. అక్షరాల 700 కోట్ల అవినీతి జరిగినట్లు తేల్చేసింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్కామ్ ని వెలికితీయగా భారీగా అవినీతి బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4 ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి నుంచి సమాచారాన్ని సేకరించి తాజాగా మరో 2 కీలక అధికారులను పట్టుకుంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్తో పాటు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను అరెస్టు చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు అధికారులు. 700 కోట్ల రూపాయలను రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలలోకి మళ్లించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. 100 కోట్ల రూపాయలు బ్రోకర్స్ అధికారులే మింగేశారని అనుమానిస్తుంది ఏసీబీ. ఈ స్కామ్ లో కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. గొర్రెల స్కామ్ లో ఇప్పటి వరకు దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. త్వరలోనే కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు ఏసీబీ రెడీ అవుతుందని టాక్ నడుస్తుంది.